హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అంత రిస్కీ ప్రొసీజరా? యాక్చువల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ సేఫ్ ప్రొసీజర్ అని చెప్పొచ్చు. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన న్యూస్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, అట్లాంటి న్యూస్ వినడం వల్ల చాలామందికి భయం ఏర్పడింది. దాని గురించి ఒక వివరణ ఇద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో చివరి దాకా చూడండి, మీకు దాని గురించి కొన్ని డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి. నిజంగానే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ అంత రిస్కీ ప్రొసీజరా? ఎందుకంటే చాలామందికి మైండ్లో ఉన్న డౌట్ ఇది. నేనైతే ఒక 18 సంవత్సరాలుగా ఇదే ప్రాక్టీస్లో ఉన్నాను. ఇదే క్వశ్చన్ ఎవ్రీడే నన్ను అడుగుతారు నా క్లినిక్లో. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ కావచ్చు, లేకపోతే న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ కావచ్చు, మనందరికీ చాలామందికి యాక్చువల్గా కొన్ని డౌట్స్, దాని గురించి భయాలు ఏర్పడినాయి. అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే ఏదో ఇన్ఫెక్షన్ అవుతుందని, ప్రాణం పోతుందని చాలా న్యూసెస్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ నిన్న మొన్న లేకుండా 1 సంవత్సరం నుంచి ఎవరు చేయడం లేదు. 20-25 ఏళ్ళుగా చాలామంది ఇండియాలో చేస్తున్నారు. నేనే 18 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. కాబట్టి ఇది డెఫినెట్గా అంత భయపడాల్సిన ప్రొసీజర్ అయితే కాదు. కానీ ఇందులో ఉన్న రిస్క్స్ ఏంటి, ఇది ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే ఇందులో ఉన్న రిస్క్స్ ఏంటి అనేది మనం 1 by 1 ఈ వీడియోలో వివరిద్దాం. అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్లో అంతగా భయపడాల్సిన రిస్క్స్ ఏమున్నాయి, ఆ వివరాలు మీరు తెలుసుకుంటే అసలు భయపడవచ్చా లేదా అని మీకు క్లారిటీ వస్తుంది. ఇందులో ఏం రిస్క్ సంభవించవచ్చు అంటే, నెంబర్ 1 వచ్చేసి పెయిన్ కావచ్చు, నెంబర్ 2 బ్లీడింగ్, నెంబర్ 3 స్వెల్లింగ్, నెంబర్ 4 అలర్జిక్ రియాక్షన్స్, నెంబర్ 5 ఇన్ఫెక్షన్స్. ఈ 5 మేజర్ రిస్క్స్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ 5 గురించి మనం 1 by 1 వివరిద్దాము. అది ఎంతవరకు రిస్క్, ఎంతవరకు సేఫ్ అని మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చాలామంది భయపడే విషయం ఏంటి, పెయిన్ గురించి భయపడతారు. అది చాలా పెయిన్ఫుల్, పోవద్దు అంటారు. ఎక్కడో చూశాను, మా ఫ్రెండ్ చెప్పాడు, ఇవన్నీ వేగ్ న్యూస్ వాళ్ళ మైండ్లో ఉంచుకొని పెయిన్ గురించి చాలా భయపడతారు. నేను చెప్పే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, 18 సంవత్సరాలుగా ట్రాన్స్ప్లాంట్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అప్పుడు మనము స్ట్రిప్ మెథడ్ అని చేసేవాళ్ళం. స్ట్రిప్ మెథడ్లో మనం స్కిన్ కట్ చేసి సూచరింగ్ అంతా ఉండేది. డెఫినెట్గా పెయిన్ ఉండేది. పెయిన్ ఫర్ 15-20 డేస్ ఉండేది అనమాట. ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్ రావడం వల్ల, లేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ రావడం వల్ల 2012 ఆన్వర్డ్స్ FUE మెథడ్ చాలా పాపులర్ అయింది. ఇప్పుడు FUE మెథడ్లో అసలు కట్ స్టిచ్ ఉండదు, పెయిన్ 95% ఉండదు. కంపేర్ టు ద స్ట్రిప్ మెథడ్, దాంట్లో ఉన్న పెయిన్ కంపేర్ చేస్తే 95% ఉండదు. కొద్దిమంది పెయినే ఫీల్ అవ్వరు. కాబట్టి ఇది చాలా పెయిన్లెస్ ప్రొసీజర్ అని చెప్పొచ్చు. అబ్సల్యూట్గా పెయిన్లెస్ అని చెప్పలేము. ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు, లోకల్ అనెస్ ఇచ్చినప్పుడు చీమ కొట్టినట్టుగా మీకు మినిమం పెయిన్ అయితే ఉంటుంది. మీరు బ్లడ్ టెస్ట్ తీసుకుంటారు కదా, ఆ విధంగా అంత మాత్రం మీరు బేర్ చేయగలిగితే డెఫినెట్గా ఇది పెయిన్లెస్ ప్రొసీజర్ అని చెప్పొచ్చు. కాబట్టి పెయిన్ గురించి ఎటువంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రెండవది బ్లీడింగ్. బ్లీడింగ్ అని మనం మాట్లాడేటప్పుడు చాలా మంది భయపడిపోతారు, బ్లీడింగ్ అవుతుందా, బ్లీడింగ్ అవుతుందని. అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు బ్లడ్ డొనేషన్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 300 to 350 ml మీరు ఒకే రోజు ½ an hourలో మీరు బ్లడ్ డొనేట్ చేస్తారు, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఎక్కడ 200-250 ml బ్లడ్ లాస్ కూడా అవ్వదు. రేర్గా 300 ml బ్లడ్ లాస్ అవ్వచ్చు. అందువల్ల మీరు భయపడాల్సిన అవసరం అసలు లేదు. అయితే ఇక్కడ బ్లీడింగ్ అన్నప్పుడు మనం గమనించాల్సింది, ప్రొసీజర్లో అయ్యే బ్లీడింగ్, ప్రొసీజర్ తర్వాత ఫస్ట్ డే, సెకండ్ డే ఎటువంటి బ్లీడింగ్ మీకు అవ్వదు. అది అయినా కూడా 5-10 ml కూడా ఉండదు. ప్రొసీజర్లో అయ్యే బ్లీడింగ్ ఏంటంటే, మీకు ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఇక్కడ ఏముంటుంది అంటే, చాలామంది సర్జన్స్ మేము ఫ్లూయిడ్స్ ఇస్తాం కదా, మీ బ్లడ్ లాస్ అయినా కూడా ఫ్లూయిడ్స్ ఇవ్వడం వల్ల మీకు ఎటువంటి సుస్తి కానీ, ఎటువంటి టైర్డ్నెస్ కానీ ఉండదు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్లో బ్లీడింగ్ అయినప్పుడు మంచి ఎక్స్పర్ట్ సర్జన్ ఉంటే మీకు బ్లీడింగ్ కాకుండా ఉండడమే కాకుండా, బ్లీడింగ్ ఉన్నా కూడా సర్జరీ స్మూత్గా జరిగేటట్టు చూడాలి. ఎందుకంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అంటే స్కాల్ప్లో చేస్తాం కాబట్టి వేరే బాడీతో కంపేర్ చేసినప్పుడు కొద్దిగా బ్లీడింగ్ ఉంటుంది. అది కామన్గా. ఇక్కడ డాక్టర్స్ దగ్గరికి, సర్జన్స్ దగ్గరికి మీరు వెళ్ళగలిగితే ఇటువంటి ప్రాబ్లమ్స్, మీకు ఎటువంటి సమస్యలు రావు. అట్లా కాకుండా మీరు టెక్నీషియన్స్ దగ్గరనో లేకపోతే డాక్టర్ లేని క్లినిక్లో చేసుకుంటే ఈ బ్లీడింగ్ మీకు కాంప్లికేషన్ అవ్వచ్చు. ఇంకొద్ది మందికి ఉన్న అతి భయంకరమైన భయం ఏంటంటే, స్వెల్లింగ్ వస్తుందంట కదా, ఎక్కడో పేపర్లో చదివాను, ఎక్కడో ఇంటర్నెట్లో చూశాను, ఫేస్ అంతా స్వెల్లింగ్ వస్తుంది కానీ భయపడుతుంటారు. ఇది ఇంకొక కాంప్లికేషను. అయితే స్వెల్లింగ్ రాకుండా చేయొచ్చు 99%. అది మంచి సర్జన్ దగ్గరికి వెళ్తే స్వెల్లింగ్ రాకుండా చేయగలం మేము. దానికి మెడికేషన్స్ ఉంటాయి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. చాలా మందికి స్వెల్లింగ్ రావడానికి గల కారణం ఏంటంటే, ఆ పడుకునే విధానం, బోర్ల పనుకుంటారు. ఎందుకంటే బ్యాక్ సైడ్ సర్జరీ చేశాం కదా, బ్యాక్ పడుకోకూడదని బోర్ల పనుకుంటారు. బోర్ల పనుకున్నప్పుడు గ్రావిటీకి స్వెల్లింగ్ అంతా ఫేస్లో వస్తుంది.
ఎన్ని మనం కేర్ తీసుకున్నా కూడా 100 మందిలో ఒక్కరికి కొద్దిగా స్వెల్లింగ్ ఐ భాగం వరకు రావచ్చు. అటువంటి వాళ్ళు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే అట్లాంటి స్వెల్లింగ్ 3 to 5 డేస్లో తగ్గిపోతుంది. ఈ స్వెల్లింగ్ ఎక్కువ అవడానికి గల కారణాలు ఏంటి అంటే ఆ ప్రొసీజర్ సరిగా జరగకపోవడము, అక్కడ మీ దగ్గర డాక్టర్ లేకపోవడం కావచ్చు, మంచి సర్జన్ లేకపోవడం కావచ్చు. రెండవది స్వెల్లింగ్ వచ్చింది కదా అని చెప్పి సరిగ్గా ఇన్స్ట్రక్షన్స్ తీసుకోకుండా ఇంట్లో హాట్ వాటర్ పెట్టుకోవడము, వాళ్ళు ఓన్ రెమెడీస్ వాడడం వల్ల స్వెల్లింగ్ వర్స్ట్ అవుతుంది. అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయాలి. డెఫినెట్గా దానికి ప్రికాషన్స్ మనము సర్జరీకి ముందు తీసుకుంటాము, సర్జరీ అయిన తర్వాత చెప్తాము, సర్జరీ పోస్ట్ ఆపరేట్లో కూడా మనం హెల్ప్ చేస్తాం ఏ విధంగా పడుకోవాలి ఇవన్నీ. దానివల్ల స్వెల్లింగ్ 99% అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ వచ్చిందనుకోండి, కన్నుల వరకు వచ్చిందనుకోండి, మీరేమంత భయపడాల్సిన పని అయితే లేనే లేదు. కామన్గా జరిగేదే నెయిల్ ట్రాన్స్ప్లాంట్లది. అయితే ఎవరికో ఒకరిద్దరికి 100లో వస్తే భయపడొద్దు. వాళ్ళకి ఏమవుతుంది 3 to 5 డేస్లో ఆ స్వెల్లింగ్ కంప్లీట్గా సబ్సైడ్ అయిపోతుంది. నథింగ్ టు వరీ అట్ ఆల్. అన్నిటికన్నా ముఖ్యమైన కాంప్లికేషన్ ఏంటి, రిస్క్ ఏంటంటే అలర్జిక్ రియాక్షన్స్. చాలా మందికి పేషెంట్కి తెలియదు. చాలా మంది పేషెంట్లు భయపడేది బ్లీడింగ్, పెయిన్, స్వెల్లింగ్ అనే భయపడతారు. దానివల్ల పెద్ద కాంప్లికేషన్స్ ఏమి అవ్వదు. కానీ అలర్జిక్ రియాక్షన్స్ అనేది ఒక సీరియస్ కాంప్లికేషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీకు హాస్పిటల్లో మంచి సర్జన్ ఉన్నాడా లేదా, అనస్థిటిస్ట్ ఉన్నాడా లేదా దాని మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఎవరికైనా ఏ మెడిసిన్ అయినా వాడినప్పుడు అలర్జీ రావచ్చు. ఇక్కడ అలర్జీ ప్రివెన్షన్ ఏ విధంగా చేయగలమంటే చాలా ఈజీగా చేయొచ్చు. అలర్జీ వచ్చి మనం రాకముందే మనం పేషెంట్కి అయితే ఏ మెడిసిన్ ఇస్తున్నామో, ఏ ఇంజెక్షన్ ఇస్తున్నామో, ఎస్పెషల్లీ లోకల్ అనస్థీషియా ఇంజెక్షన్ని టెస్ట్ డోస్ ఇస్తాం మనము. టెస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత అర్ధ గంట వెయిట్ చేస్తాము. ఏదైనా బాడీలో ర్యాషెస్ ఏదైనా వచ్చిందంటే వాళ్ళకి అలర్జీ ఉందని అర్థము. అలాంటి వాళ్ళకి ప్రొసీజర్ చేయము. ఇది నాకు 18 ఏళ్ళ సర్వీస్లో ఒక 2 పేషెంట్లకి అయింది. వాళ్ళకి నేను ప్రొసీజర్ స్టాప్ చేయడం జరిగింది. తర్వాత 10 డేస్ తర్వాత మళ్ళీ ఒక ఆయన వచ్చాడు ట్రాన్స్ప్లాంట్ కావాలని, మళ్ళీ టెస్ట్ డోస్ ఇస్తే మళ్ళీ కూడా అలర్జీ అయింది. అటువంటి వాళ్ళకి మనం ట్రాన్స్ప్లాంట్ చేయలేము. ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందంటే అలర్జీ ఉందని తెలిసినా కూడా చాలా మంది డాక్టర్స్ పేషెంట్కి చెప్పకుండా ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల కాంప్లికేషన్ అవ్వచ్చు. లేదా అక్కడ డాక్టర్ లేకపోవడం వల్ల అలర్జీ ఏ విధంగా ఉంటుందో గుర్తించకపోవడం వల్ల కాంప్లికేషన్ అవ్వచ్చు. లేదా పేషెంట్ చెప్పే ఫీడ్బ్యాక్ వల్ల మనకు అలర్జీ టెస్ట్ డోస్ కూడా ఇవ్వకుండా ఎందుకంటే ఈ లోకల్ అనస్థీషియా ఇంజెక్షన్ పర్ డేకి ఒక్కొక్క సిటీలో మోర్ దాన్ 50,000 మంది నుంచి 1,00,000 మంది తీసుకుంటారు. అంత సేఫ్ మెడిసిన్ అది. అందువల్ల ఎవరికి అలర్జీ ఉండదులే అని చెప్పేసి చాలా మంది నెగ్లిజెంట్స్తో టెస్ట్ డోస్ ఇవ్వకుండా, అలర్జీ టెస్ట్ చేయకుండా అటువంటి సందర్భాల్లో అలర్జీ జరగచ్చు. అలర్జీ అయిన సందర్భాల్లో కూడా మనిషికి ఆల్మోస్ట్ మనకి 1 or 2 డేస్ వాల్యుబుల్ టైం ఉంటుంది. అప్పుడు కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అక్కడ కూడా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళే చాలా మంది ప్రమాదానికి గురైనారని మీరు గమనించగలరు. అందువల్ల ఎథికల్గా ఉన్న క్లినిక్, మంచి సర్జన్ ఉన్న క్లినిక్ అందుకే చూస్ చేసుకోవాలి. మధ్యలో అలర్జీ అయినప్పుడు స్టాప్ చేసి ఈ ప్రొసీజర్ చేయలేము, మీకు ప్రాబ్లం ఉందని చెప్పగలిగే సర్జన్ దగ్గరికి వెళ్ళడం చాలా మంచిది. లాస్ట్ కాంప్లికేషన్, చాలా మంది భయపడే కాంప్లికేషన్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అవుతాయని అడుగుతారు. ఇవన్నీ వాళ్ళకి తెలిసినవే. ఇన్ఫెక్షన్ కానీ ఇవన్నీ ఇన్ఫెక్షన్ అవుతుందా డాక్టర్ అంటారు. ఇన్ఫెక్షన్ జరిగితే వితిన్ 12 to 48 అవర్స్లో వస్తే అది మనకు ప్రమాదం అని గుర్తించాలి. 1 వీక్ తర్వాత, 10 డేస్ తర్వాత, 2 months తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్స్, చిన్న ఇన్ఫెక్షన్స్, ఫాలిక్యులైటిస్ అంటాము. దానివల్ల ఎటువంటి ప్రాబ్లము లేదు మీకు. దానికి సింపుల్ యాంటీబయాటిక్స్ తీసుకుంటే ఈజీగా తగ్గిపోతుంది. కానీ ఫస్ట్ 24 hours, 48 అవర్స్లో ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అది కాంప్లికేషన్ అని గుర్తించాలి. అటువంటి దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు అంటే ముందుగానే యాంటీబయాటిక్స్ ఇస్తాం ప్రొసీజర్కి. అట్లా యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల 99.9% ఇన్ఫెక్షన్ రాకుండానే ప్రివెంట్ చేయగలం మనం. ఒకవేళ 24 hours, 48 hours తర్వాత నేనైతే అటువంటి ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు చూడలేదు బై గాడ్స్ గ్రేస్. అట్లా ఎవరికైనా జరిగినా కూడా ఐవీ యాంటీబయాటిక్స్ పెట్టుకొని ట్రీట్మెంట్ చేసుకోవడానికి కావాల్సిన టైం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పోస్ట్ ఆపరేటివ్ 1 or 2 days మిమ్మల్ని ఫాలో అప్ చేసే డాక్టర్స్ మీకు ఉండడం చాలా మంచిది. ఇవన్నీ మనం అవాయిడ్ చేయడానికి ఉన్న మెజర్స్ అంటే ప్రివెంటివ్ మెజర్స్ అన్నీ మనము ప్రతి సర్జరీలో కామన్గా తీసుకోవాలి. చాలామంది ఇది ఎవరికి ఇన్ఫెక్షన్ అవ్వలేదు కదా అని చెప్పేసి యాంటీబయాటిక్ ఇవ్వడం మర్చిపోతారు. లేకుంటే ఎందుకు అవసరం అని చెప్పి నెగ్లిజెన్స్ చేయొచ్చు. లేకపోతే ఆపరేషన్ థియేటర్స్ నీట్గా పెట్టకపోవచ్చు. ఎందుకంటే ఓన్లీ సర్జన్స్కి మాత్రమే తెలుస్తుంది ఆపరేషన్ థియేటర్స్ ఏ విధంగా ఫిమిగేట్ చేయాలి, ఇన్స్ట్రుమెంట్స్ ఏ విధంగా ఫిమిగేట్ చేయాలి. ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలంటే మంచి నాలెడ్జ్ ఉన్న లేకుంటే ఎథికల్ ప్రాక్టీస్ ఉన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్తేనే మీకు ఆపరేషన్ థియేటర్ దగ్గర నుంచి మీ ఇన్స్ట్రుమెంట్స్ వరకు, మీ పర్సనల్ కేర్ వరకు ఇన్ఫెక్షన్ రాకుండా మనం ఆల్ అసెప్టిక్ ప్రికాషన్స్ మనం వాడచ్చు. లేకుండా వాడిన ఇన్స్ట్రుమెంట్సే వాడడము, లేకుండా డబుల్ కట్ చేయాలని చెప్పేసి యూజ్డ్ మెటీరియల్స్ వాడడము, ఇట్లాంటి నెగ్లిజెన్స్ చేయడం వల్ల
ఆపరేషన్ థియేటర్స్ కావచ్చు, ఇవన్నీ ఫ్యూమిగేషన్ చేయకపోవడం వల్ల మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అదర్వైజ్ ఆల్మోస్ట్ జీరో అని చెప్పొచ్చు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. నా ఎక్స్పీరియన్స్లో అటువంటి ఇమ్మీడియట్ ఇన్ఫెక్షన్స్ నేను ఎప్పుడూ చూడలేదు. సో కాబట్టి ప్రివెన్షన్ చేసుకుంటే ఇవన్నీ కాంప్లికేషన్స్ మనం అన్ని అవాయిడ్ చేయొచ్చు అని చెప్తున్నాను. కాంప్లికేషన్స్, రిస్క్స్ అన్నప్పుడు మామూలుగా 3 విధాలుగా మనం డివైడ్ చేస్తాము. నెంబర్ 1 వచ్చేసి బిఫోర్ సర్జరీ ఏం ప్రికాషన్స్ తీసుకుంటున్నామని మనం చూడాలి. అన్ని బ్లడ్ టెస్ట్లు మనం చేయాలి, ఇంక్లూడింగ్ ఈసీజీ, ఎకో. ఎందుకంటే నేను 25 ఇయర్సే కదా, నాకు ఈసీజీ ఎందుకు అని చాలా మంది నన్ను అడిగారు. ఈసీజీ నీకు అవసరమే, ఎందుకంటే నీకు హార్ట్ ఉంది కాబట్టి. సో దానికి ఏం డిసీజ్ ఉందో, ఏం ప్రాబ్లం ఉందో ఎవరికి తెలియదు కాబట్టి అన్ని టెస్ట్లు మ్యాండేటరీగా చేసుకోవడం మంచిది. తర్వాత అట్లనే అలర్జీ టెస్ట్ డోస్ ఇవ్వడం మంచిది బిఫోర్ సర్జరీ. ఇవన్నీ బిఫోర్ సర్జరీ పాటించవలసిన నియమాలు. డ్యూరింగ్ ద సర్జరీ మనం ఏం చేస్తాము, ఏం ఇంజెక్షన్స్ ఇస్తున్నాము, దానికి టెస్ట్ డోస్ ఇవ్వడము, లేకపోతే ప్రొసీజర్లో బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉందా, దాన్ని ఏ విధంగా ఫ్లూయిడ్స్తో మేనేజ్ చేయాలి, లేకుండా తక్కువ గ్రాఫ్ట్స్ పెట్టి ఎట్లా మేనేజ్, ఇవన్నీ ఆ రోజు సాయంత్రం వరకు మనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వడము. అలాగే అలర్జీ కాకుండా ప్రీ ఇంజెక్షన్స్ కూడా దొరుకుతాయి, అవి కూడా ఇచ్చి మనం సర్జరీ రోజు సేఫ్గా సర్జరీని మనము ముగిస్తాము. అదేవిధంగా మీ బ్లడ్ టెస్ట్ని మన అనస్థెటిస్ట్కి ఇన్ హౌస్ అనస్థెటిస్ట్ చూపించి ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే బ్లడ్ టెస్ట్ రిపీట్ చేయడం కావచ్చు, లేకుంటే కొన్ని మెడిసిన్స్ ఏదైనా బ్లడ్ థిన్నర్ లాంటి వాడుతుంటే స్టాప్ చేయడం కావచ్చు, జరగచ్చు. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ప్రివెంటింగ్ ద కాంప్లికేషన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ఆపరేటివ్ తర్వాత, సర్జరీ అయిపోయిన తర్వాత కూడా 2 days మనము నెక్స్ట్ డే బ్యాండేజ్ రోల్ అని చెప్పేసి మనము పేషెంట్ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. తర్వాత కూడా ఫోన్లో మనం అప్డేట్ చేసుకుంటాం, అతనికి ఏదైనా అన్ఈవెన్ లైక్ వేరే ఎక్కువ ఏదైనా పెయిన్ ఏమైనా ఉందా, లేక ఎక్కడైనా బ్లీడింగ్ ఉందా, ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉందా మనకు తెలిసిపోతుంది. ఈ ప్రీ ఆపరేటివ్, డ్యూరింగ్ సర్జరీ నెక్స్ట్ 2 days మనం కరెక్ట్గా మానిటర్ చేయగలిగితే ఎటువంటి కాంప్లికేషన్ అయినా మనము 99.9% అవాయిడ్ చేసేయచ్చు. చాలామంది ఏంటంటే ప్రొసీజర్ అయిన తర్వాత బైక్లో కూడా వెళ్తుంటారు, మేము వద్దని చెప్తాము. ఇవన్నీ పార్ట్ ఆఫ్ సేఫ్టీ ప్రికాషన్సే. ఈచ్ అండ్ ఎవరీ స్టెప్ బిఫోర్, డ్యూరింగ్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ కేర్ తీసుకునే క్లినిక్ మీరు వెళ్ళగలిగితే డెఫినెట్గా మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ జరగవు.